వికారాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ నిరసన తెలిపారు. స్కాలర్షిప్లు ప్రభుత్వ భిక్షలు కావు, అవి విద్యార్థుల హక్కు అంటూ నినాదాలు చేశారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆర్డీఓకి మెమరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ బీసీ కమిషన్ సభ్యులు ఎన్ శుభప్రదా పటేల్, బీజేపీ దిశ కమిటీ సభ్యులు వడ్ల నందు, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు చరణ్ రెడ్డి పాల్గొన్నారు. పరిస్థితి మీరంతా కూడా రైతు కుటుంబాలు అంతేనా? రైతులు అంతా ఏడున్నారు? పంట పొలాలు ఉన్నారా? ఈరోజు ఎరువుల కోసం, ఒక్క సంచి ఎరువు కోసం, ఎండైనా వానైనా ఎరువుల కోసం రోమార్ల ముంగల, సొసైటీల ముంగల మన తల్లిదండ్రులంతా కూడా ఈరోజు దీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా, నువ్వు వికారాబాద్ జిల్లా నుండి గెలిచేటప్పుడేమో నేను వికారాబాద్ జిల్లా అని చెప్పుకున్నాడు. ఈరోజు గెలిచిన తర్వాత మీరందరూ కూడా చూడండి, రేవంత్ రెడ్డి గారు ఒక్క సందర్భంలో కూడా నేను వికారాబాద్ జిల్లా అంటున్నాడు. నేను మహబూబ్ నగర్ పాలమూరు బిడ్డను అంటున్నాడు. నువ్వు పాలమూరు బిడ్డవో ఏందో కానీ నువ్వు ముఖ్యమంత్రి అయినావు. ఈరోజు మా కొడంగల్, బొమ్రాజ్పేట, దౌలతాబాదు ఇవన్నీ కూడా వికారాబాద్ జిల్లాలు ఉన్నాయి. నిన్ను ముఖ్యమంత్రి చేసింది మా జిల్లా వాసులు. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు చెప్పినటువంటి హామీలు నెరవేర్చకుండా ఫీజు రియంబర్స్మెంట్లు, ఈ కాలేజ్ మేనేజ్మెంట్లు, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం మీద నడిచిందంటే వికారాబాద్లో కాలేజ్ మేనేజ్మెంట్లు, ఈ లెక్చరర్స్, విద్యార్థులంతా కూడా మనమందరం పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వికారాబాద్లో యువత నడుపు బిగిస్తే మెడలు వంచిన ఆ రోజు ఉన్నటువంటి మంత్రులను, ముఖ్యమంత్రులను ఈరోజు కూడా చెప్తున్నాం, నువ్వు వెంటనే తక్షణమే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి. విద్యార్థులకు నువ్వు ఇస్తున్నటువంటి స్కూటీలు ఇవ్వాలి. విద్యార్థులందరూ కూడా 5 లక్షల భరోసా కార్డు ఇవ్వాలి. నువ్వు చాలా చెప్పినావు, హామీలు చెప్పుకుంటూ పోతే 420 ఉన్నాయి. నువ్వు ఎక్కడ కూడా నెరవేరుస్తలేవు. ఈరోజు ఎవరికి చెల్లిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు? 2.5 లక్షల కోట్ల అప్పు చేసిండు తెలంగాణ. ఈరోజు మేనేజ్మెంట్ కాలేజీ యొక్క సంస్థలే బంధుకు పిలుపుకోవడం జరుగుతుంది. అంటే ఇది ఎంత హేయమైన చర్యల ప్రభుత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు మేము ఎస్ఎఫ్ఐగా తెలియజేస్తుందంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, కానీ ఎప్పుడు ఎవరిని కలవడానికి టైం లేదు, ఎవరు మాట్లాడారు, ఎప్పుడు విద్యాశాఖ గురించి సమీక్ష చేయరు. కాబట్టి విద్యార్థుల సమస్య పరిష్కారం చేయాలంటే మొట్టమొదటిసారిగా విద్యాశాఖ మంత్రిని కేటాయించాలి. అదేవిధంగా ఏదైతే 5 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్ కానీ విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు మేము ఎస్ఎఫ్ఐగా విద్యార్థుల తరఫున, మేనేజ్మెంట్ తరఫున నుంచి మేము పిలుపునివ్వడం జరిగింది. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పేసి హెచ్చరించడం జరుగుతుంది.